ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుడు ఈ ఉదయకాలము మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 1 తిమోతి 4వ అధ్యాయము 12వ వచనము. నీ యవ్వనమును బట్టి ఎవడనూ నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఆమేన్. అపోస్తులైన పౌలు గారు తిమోతి గారితో చెప్తున్నారు, నీవు విశ్వాసులకు మాదిరిగా ఉండము అని. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మనము మాదిరిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారిని మనము పోలి జీవించేవారుగా ఉండాలి. ఆయన ఈ లోకంలో 3.5 సంవత్సరంలో మరి పరిచర్య చేసి ఎలా జీవించాలో, ఎవరు ఏమన్నా కానీ తగ్గింపు మనస్తత్వాన్ని ఎలా కలిగి ఉండాలో విషయాన్ని మనందరికీ కూడా ఆయన జీవించి మాదిరి చూపించెళ్ళారు. అద్భుతమైన కార్యములను యేసుక్రీస్తు ప్రభువారు జరిగించిన నీ విశ్వాసం వల్ల, నీ నమ్మకం వల్ల నీవు స్వస్థత పొందుతున్నావు అని సెలవిచ్చారు తప్ప ఆయన చేసిన పనిని బట్టి ఆయన ఎప్పుడూ కూడా హెచ్చించుకోలేదు. ఆయనలో ఉన్న దీన మనస్తత్వము, క్షమించే మనస్తత్వము, ప్రేమ, వాటన్నిటిని కూడా మనము కూడా కలిగి జీవించేవారుగా ఉండాలి. తిమోతి గారితో చెప్తున్నారు పౌలు గారు, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను నీవు విశ్వాసులకు మాదిరిగా జీవించు అని. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నీకు ఆ ధైర్యం ఉందా? విశ్వాసులకు మాదిరిగా జీవించే ధైర్యం నీకుందా? నీవు అసలు జీవిస్తున్నావా? నీవు మాదిరి ఉండాలంటే మొదటగా నీవు అలా జీవించేవారుగా ఉండాలి. ఒకనొక టైంలో ఒక ఆత్మీయుడైన ఒక యవనస్తునికి ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. అతనికి ప్రతిరోజు ప్రార్థించడము, వాక్యం చదవడము అలవాటు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ధైర్యంగా మోకరించి బైబిల్ చదివేవాడు, వాక్యం చదివేవాడు. ఆర్మీలో చేరిన తర్వాత అందరి ముందు మోకరించాలన్నా, బైబిల్ తెరవాలన్నా దానికి ఎంతో ధైర్యం కావాలి. అక్కడున్న సైనికులు రకరకాల విశ్వాసాలు కలిగి వేరు ప్రాంతం నుండి వచ్చినవారు. కావున తను క్రైస్తవుడని తెలిస్తే వారు ఏమనుకుంటారో అని అందరి ముందు బైబిల్ తెరిచి చదవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండేవాడు. కానీ కనీసం ఒక్క అధ్యాయం అన్నా చదవకుండా నిద్రపోవడం తనకు అలవాటు లేదు. చాలా బహు కష్టంగా ఉండేది. తన తోటి సైనికులందరూ నిద్రపోయిన తర్వాత ఈ యవనస్తుడు నెమ్మదిగా లేచి మోకాళ్ళు ఊని బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. ఎవరైనా చూస్తారేమోనన్న భయంతో చాలా చిన్నగా నెమ్మదిగా చదువుకుంటూ ఖచ్చితంగా వాక్యాన్ని చదివి ప్రార్థించాలన్న ఆశతో భయాన్ని తీసివేయగా ధైర్యంగా తన అలవాటును కొనసాగించాడు. మరుసటి రోజు యథావిధిగా అందరూ నిద్రపోయిన తర్వాత తన బైబిల్ తెరిచి చదువుతూ ఉండగా ఇతని యొక్క ధైర్యాన్ని, సాక్షార్థమైన జీవితాన్ని గ్రహించిన మరొక ఆత్మీయుడు ధైర్యంతో లేచి తాను కూడా మోకరించి బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మరొకటి లేచి ప్రార్థించడం మొదలుపెట్టాడు. తీరా చూస్తే ఆ బ్లాక్లో, ఆ రూమ్లో ఉన్న వారందరూ కూడా ఆత్మీయులే, దేవుని నమ్ముకున్న వాళ్ళే. కానీ ఎక్కడ ప్రార్థిస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్న భయంతో ఏ ఒక్కరూ ధైర్యంతో ప్రార్థించేవారు కాదు. ఎప్పుడైతే ఈ యవనస్తుడు తన ఆత్మీయతను, సాక్ష్యాన్ని దాచుకోలేక తాను కలిగి ఉన్న విశ్వాసమును క్రియల్లో కనపరిచాడో అనేక మందికి ఇతను ప్రేరణ అయ్యాడు. ఒకవేళ ఆత్మీయుడు అందరి వలె తాను క్రైస్తవుడని తెలిస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే భయంతో తన ఆత్మీయతను దాచిపెట్టినట్లయితే మిగిలిన వారు ఆత్మీయులై ఉండి కూడా ఆత్మహీనులుగా మిగిలిపోయేవారు. ఇతనుకున్న ధైర్యం వల్ల వారిలో ఉన్న విశ్వాసము ఇంకా బయటపడింది, ధైర్యం బయటపడింది. ధైర్యంగా దేవుడికి మోకరించి ప్రార్థిస్తూ వాక్యం చదువుతున్నారు. మన ఆత్మీయత, విశ్వాసము, సాక్ష్యము, ప్రార్థనా జీవితము ఇతరులకు మాదిరికరంగా, సవాలుగా ఉండాలి. కానీ క్రీస్తును ఒప్పుకోవడానికి సిగ్గుపడే వ్యక్తిలాగా మనం జీవించకూడదు. నిన్ను చూసి ఎవరైనా నేనెందుకు అతని వల్లే అంత తగ్గింపు తత్వాన్ని కలిగి జీవించకూడదు, అతని వల్ల ఎందుకు నేను కూడా యథార్థంగా జీవించకూడదు, అతనిలాగా మృదువుగా మాట్లాడే నోరు నాకుంటే ఎంత బాగుండు, ఆమె వలె పరిశుద్ధంగా పద్ధతిగా నేను జీవిస్తే ఎంత బాగుండు అనే విధంగా నీ జీవితం ఉంటే అది దేవునికి ఎంతో మహిమకరము, ఇతరులకు బహుదీవనకరము. ఈ విషయంలో మరి దేవుడు మనందరికీ కూడా సహాయం చేయునుగాక.
మరి ఆ సైనికుడి వలె ఇతరులను ప్రభావితం చేసే జీవితం కొరకు మనం ప్రార్థించాలి, ప్రయత్నించాలి. అప్పుడు దేవుడు మనల్ని, మన కోరికను ఆయన సిద్ధింపచేస్తారు. మనకు ఆయన సహాయాన్ని అందిస్తారు. విశ్వాసులకి మాదిరిగా మనం జీవిద్దాం. మన ప్రవర్తన బట్టి, మాటలను బట్టి, పవిత్రతలో మనం అలా జీవించి మన చుట్టుపక్కల ఉన్నవారు కూడా మనలా జీవించేలాగా మనం చేయగలిగితే దేవుని నామాన్ని మనం మహిమపరిచినట్లే, దేవుని నామాన్ని మనం ఘనపరిచినట్లే. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి నేను ఈ ఉదయకాలం మీరు మాట్లాడారు. నీవు విశ్వాసులకు మాదిరిగా జీవిస్తున్నావా అని మీరు సూటిగా మాట్లాడుతున్న మాటలను బట్టి మీకు స్తోత్రాలు. మేము ప్రతి ఒక్కరికి మాదిరిగా జీవించినట్లు మా జీవితాలు నేను ఆశీర్వాదకరంగా ఉంచండి. మీకు లోబడి మేము జీవించినట్లు నేను మీరు సహాయం చేయండి. ప్రతినిత్యము నేను మీ మీద ఆనుకుని నమ్మకంగా, విశ్వాసంగా మేము ముందుకు కొనసాగడానికి మీరు సహాయం చేయండి. ఈరోజు ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి కావలసిన కృప అనుగ్రహించండి. వారి అవసరతలన్నీ తీర్చండి. ఆరోగ్యాలు దయచండి, బలపరచండి, కాపుదల కృప అనుగ్రహించండి. నిజంగా మొరపెట్టే వారికి మీరు సమీపంగా ఉన్నారు కాబట్టి ఎవరైతే మీకు మొరపెడుతున్నారో వారికి మీరు సమీపంగా ఉండి వారి ప్రతి అవసరతను మీ నామంలో తీర్చండి. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. అనేక మంది యవన బిడ్డలు చెడు వ్యసనాలకు బానిసలు అయిపోయి తల్లిదండ్రుల మాట వినలేని వారికి ఉంటున్నారు. అట్టి వారిని మీ పాదాలకు అప్పచెప్తున్నాం. చెడు వ్యసనాల నుంచి, బంధకాల నుంచి విడిపించండి. తల్లిదండ్రులకు విధేయత చూపిస్తూ మీ యందు భయభక్తులతో జీవించినట్లు సహాయించండి. అనేక మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండగా వారి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి. చదువుల్లో తోడుగుండండి, జ్ఞానాన్ని అనుగ్రహించండి. చంటి బిడ్డలకు కాపుదలు అనుగ్రహించండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నెల నిండేంత వరకు మీ కాపుదలు అనుగ్రహించండి. బాలింతలని, చంటి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. ప్రతి ఒక్కరు మీ యందు భయంతో జీవించినట్లు, భక్తితో జీవించినట్లు మీరు సహాయం చేయండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడును అనే వాగ్దానం నెరవేర్చండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీ దయాకిరీటం ధరింపచేయండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి. రైతులను జ్ఞాపకం చేసుకుని మంచి వాతావరణాన్ని అనుగ్రహించండి. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకుని మా దేశంలో శాంతి సమాధానం అనుగ్రహించండి. ప్రపంచ దేశాల మధ్య శాంతి సమాధానం అనుగ్రహించండి అయ్యా. రాష్ట్రాల మధ్య శాంతి సమాధానం అనుగ్రహించండి. ప్రభువా, మీకు స్తోత్రాలు. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడైతే సువార్త అందబడుతుందో దేవా స్తోత్రం, మీ కృప అక్కడ అనుగ్రహించండి. సువార్త అందని ప్రాంతాలు కూడా జ్ఞాపకం చేసుకోండి. అనేక చోట్లనైనా ప్రతి చోట కట్టబడుతున్న మందిరాల విషయంలో మీరు సహాయం చేయండి. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరునైనా మీ మందిరంలో ఉండినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదల, కృప, ఆరోగ్యం, ఆయుష్ మీరే దయచేస్తారని ఉదయకాలము ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారిని, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి అవసరతను మీరే తీరుస్తారని, అందరికీ సమాధానాన్ని అనుగ్రహిస్తారని, ఆరోగ్యాలు దయచేస్తారని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.